హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సడన్గా తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి విలేజ్ నుంచి అయితే నడిచి వస్తున్నారు. సో అలిపిరి దగ్గరికి వచ్చాక కాల్ చేస్తాము, వచ్చే ఢిల్లీ అన్నారు. ఇంకా టెంపుల్కి వెళ్తున్నామంటే ఇల్లంతా బాగా శుద్ధం చేసుకొని వెళ్ళాలి కదా. సో ఇల్లంతా బాగా తోసుకొని తుడిచేసి పటాలకి పసుపు కుంకు పెట్టేసుకొని హెడ్ బాత్ చేసి నేను ఫ్రెష్గా రెడీ అయిపోయాను. సో ఇంకా వాళ్ళు అలిపిరి దగ్గరికి రాగానే నేనైతే ఇక్కడ తిరుచానూరు నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. అలిపిరి మెట్ల కాడికి అయితే ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను. సో అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అవుతాను. సో వీడియో కంటిన్యూ వచ్చేసేయండి. ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యి అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో కిందకు లగేజ్ అయితే ఇచ్చేసి ఇక్కడ కర్పూరం వెలిగించుకొని దండం పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యామో లేదో 660 స్టెప్స్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా మా వాళ్ళు ఊర్లో నుంచి నడిచి రావడం వల్ల ఫుల్గా టయర్డ్ అయిపోయారు. అసలు కాళ్ళంతా కూడా లైట్గా కొంచెం వాచిపోయాయి అనమాట. ఇంకా స్లోగా అలా స్టెప్స్ అయితే ఎక్కుంటూ వెళ్ళాము. సో లొకేషన్ చూడండి, పైన నుంచి చూస్తే లైట్స్ అంతా ఎంత బాగా కనబడుతున్నాయో. సో నైట్ టైం కాబట్టి సో అక్కడక్కడ కొంచెము జింకలు కూడా కనపడాయి. ఇప్పటికి 1000 స్టెప్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో చాలా మంది మొక్కుబడి ఉండేవాళ్ళు కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తున్నారు. మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు అక్కడక్కడ కూడా మెడికల్ సెంటర్స్ చాలానే పెట్టున్నారు. సో మనకేమన్నా ఎమర్జెన్సీకి ట్యాబ్లెట్స్ కావాలి అంటే తీసుకోవచ్చు. సో ఈ విషయం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ ఒక సగం స్టెప్స్ అయితే ఎక్కాక కూర్చొని అలాగా బనానాస్ స్నాక్స్ అలా తినేసి మళ్ళీ కూడా స్టార్ట్ అయ్యామన్నమాట. మేమందరం కూడా ఒక 5 మెంబర్స్. సో మేమైతే బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు తిరుమలకి అయితే వెళ్ళామన్నమాట. సో నేను వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. సో కొంచెం ఇంట్లో బిజీ అనమాట మా చిన్న బాబుతో. సో దానికోసం వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, ఎందుకంటే చక్ర స్నానంకి 2 రోజులు ముందే బయలుదేరాము అంటే సో చక్ర స్నానం చూసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనేసి. అలిపిరి సైడ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా టిఫిన్ అంగిట్స్ ఇంకా స్నాక్స్ అంగిట్స్ చాలానే ఉన్నాయి. మనకి ఏదైనా తినాలి అన్నప్పుడు చక్కగా తీసుకొని తినచ్చు అనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఆకలి అన్నారు. సో దానికోసం ఒక టిఫిన్ అంగిట్లో అయితే ఆగి ఇంకా టిఫిన్ అయితే తిన్నాము. ఇంకా నేనైతే ఒక జ్యూస్ తీసుకున్నాను. ఇంకా నైట్లో నాకు ఇడ్లీ చట్నీ తింటే అరగదనమాట. సో అప్పటికే టైం వచ్చేసి 11:30 అయితే అయిపోయింది. ఇంకా మా ఊరు నుంచి ఒక 2 అవ్వలు కూడా వచ్చారు. వాళ్ళే మాకు ఫుల్ సపోర్ట్ అనమాట, ఎక్కండి నడవండి అనేసి. వాళ్ళకైతే చాలా ఎనర్జీ అనమాట. సో వచ్చాక లైన్ అయితే ఆగిపోయింది. సో ఎందుకంటే నైట్లో కొంచెం భయం కాబట్టి గ్రూప్స్కి అయితే పంపిస్తారనమాట. మొత్తము ఒక 4 బ్యాచ్లు, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్ ఇలా అయితే ఒక్కొక్క దగ్గర ఆపి పోలీస్ వాళ్ళు అయితే పంపిస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మా వాళ్ళు అయితే స్నాక్స్ కోసం బొరుగులు అయితే తీసుకుంటున్నారు. మాది వచ్చేసి సెకండ్ బ్యాచ్ అనమాట. సో మా వెనకాలే చూడండి పోలీసులు కూడా వస్తున్నారు. చాలా బాగుంది సెక్యూరిటీ, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫైనల్లీ హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ ఆ బ్యాచ్ అంతా కంప్లీట్ అయ్యారు, వెనకాల మా వాళ్ళు వస్తారు. అంటే కొంతమంది అక్కడక్కడ కూర్చునేస్తారు, అట్లా ఉండకుండా మళ్ళీ లేపి ఓపికగా దొరుకుతుంది వస్తారు అనమాట. ఆ బ్యాచ్ ఆడికి అయిపోతుంది. మళ్ళీ 1 అవర్ తర్వాత ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ముందర వెనక మా మా వాళ్ళు కాళ్ళ నొప్పులు రావడం వల్ల సో అక్కడ కొంచెం కూర్చొని వచ్చాము కదా. ఇంకా పోలీస్ అంకుల్ అయితే చెప్తున్నాడు, సో మీ బ్యాక్ సైడ్ ఇలా పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు సెక్యూరిటీగా అనేసి మాకు చాలా బాగా అయితే వివరించాడు. ఇంకా ఫైనల్లీ మోకాల పర్వతం కాడికి అయితే వచ్చేసామన్నమాట. பேக் வாங்கினாலும் வாங்கலாம்.
ఇంకోటి ఎక్కువ వడ్డీ. Successfully completed 3,550 steps. అలిపిరి దగ్గర కింద మేము లగేజ్ అంతా కూడా ఇచ్చేసాము కదా, ఇంకా పైకి రాగానే ఇంకా లగేజ్ తీసుకుందాము అనేసి లగేజ్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. కరెక్ట్గా 1 o'clock అయితే అయ్యింది. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయేసి కాసేపు అలా పడుకునేస్తాము. సో ఇంకా మార్నింగ్ లేవగానే చక్ర స్నానం కదా, ఇంకా చక్ర స్నానంలో 3 మునకలు అయితే వేసేసి ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము. இதெல்லாம் போனஸ் ஆஃபர் గోవిందా 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 చక్ర స్నానం కూడా కంప్లీట్ అయిందనమాట. సో చాలా హ్యాపీ. ఇంకా అందరం కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని గోవింద నామాలు పెట్టుకొని అన్నదానంకి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే మొదటిసారి అన్నదానానికి అయితే వెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించింది. అన్నదానం తినాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు కదా. సో ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. వడ అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే వడ కోసమన్నా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అనేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఫ్రీ లైన్లో అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మాకైతే 24 hours దర్శనంకి అయితే పట్టిందనమాట. సో 24 hoursలో 2 షెడ్లు అయితే వేశారు. లైన్లో అయితే వెళ్ళాము 24 hours. ఇంకా దర్శనానికి ఒక 3 hours ఎక్స్ట్రాగా అయితే అయిందనమాట. సో అక్కడక్కడ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. కాసేపు అలా పడుకున్నాము. ఫైనలీ లగేజ్ కౌంటర్ అయితే వచ్చేసింది. బ్యాగ్స్ మొబైల్స్ అంతా కూడా ఇచ్చేసి షెడ్ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా బాగా అయితే జరిగింది. ఇంకా లడ్లు అయితే తీసుకొని బయట అయితే వచ్చేసి బ్యాగ్స్ మొబైల్స్ అంతా కూడా తీసుకునేసి ఇంకా అందరికైతే ఫుల్ ఆకలి అనమాట. ఇంకా హోటల్కి అయితే వచ్చేసి ఎవరికి ఏమేమి కావాలో తీసుకొని చక్కగా కూర్చొని ఇక్కడైతే తింటున్నాము. సో చాలా హ్యాపీ అనమాట. సో చాలా బాగా జరిగింది. ఇంకా అందరం కూడా వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. బస్ అయితే ఎక్కేసి తిరుపతిలో దిగేసి తిరుపతి నుంచి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తారనమాట. సో తిరుమల వ్లాగ్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీకు కనుక మా వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ. ఉన్నీలే పర్లే. ఇప్పుడు వచ్చిందిలే.